నీట్ 2025 ఫలితాలలో శ్రీ భవిష్య అకాడమీ ప్రభంజనం సృష్టించింది. నీట్ 2025 ఫలితాలలో ఆర్ దివ్యేష్ ఆల్ ఇండియా 206 ర్యాంక్, జి విశాల్ తేజస్ ఆల్ ఇండియా 351, కె భరత్ కుమార్ 852, పి లక్ష్మీ చందన ఆల్ ఇండియా 931 ర్యాంక్ సాధించారు. ఈ ఆల్ ఇండియా ర్యాంకులతో పాటు 500 మార్కులకు పైగా 28 మంది, 480 మార్కులకు పైగా 57 మంది, 450కి పైగా 168 మంది, 400కి పైగా 365 మంది విద్యార్థులు మార్కులు సాధించినట్లు శ్రీ భవిష్య డైరెక్టర్లు తెలిపారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులో ప్రత్యేక శ్రద్ధ వహించడం వల్లే ఈ ఫలితాలు సాధించామన్నారు సంస్థ డైరెక్టర్లు. నీట్ 2025 ఫలితాలలో శ్రీ భవిష్య విద్యార్థులు ప్రతి ముగ్గురులో ఒకరికి మెడికల్ సీట్ సాధించే అవకాశం ఉందన్నారు. ఈ అత్యుత్తమ ఫలితాలను సాధించినందుకు విద్యార్థులను, తల్లిదండ్రులను, అధ్యాపకులను శ్రీ భవిష్య అకాడమీ డైరెక్టర్లు అభినందించారు. నీట్ 2025 ఫలితాల్లో మా భవిష్య విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. పర్టికులర్గా ఆల్ ఇండియా స్థాయిలో కూడా మంచి ర్యాంకుల్ని సాధించడం జరిగింది. ఆర్ దివ్యేష్ ఆల్ ఇండియా స్థాయిలో 206వ ర్యాంకును, విశాల్ తేజస్ ఆల్ ఇండియా స్థాయిలో 351 ర్యాంకును, కె భరత్ కుమార్ ఆల్ ఇండియా స్థాయిలో 852వ ర్యాంకును సాధించడం జరిగింది. మెజారిటీ ఈ ఫలితాలన్నీ కూడా మాకు లాంగ్ టర్మ్ కోచింగ్ నుండి వచ్చినవే గమనార్హం. లాంగ్ టర్మ్ కోచింగ్ నుండి ఇంతటి మంచి ఫలితాలు సాధించడానికి ప్రధానంగా మా వద్దనున్నటువంటి ఫిజిక్స్, కెమిస్ట్రీలో అత్యుత్తమైనటువంటి ఉపాధ్యాయులు ఉండటమే కారణం. లోతైన విశ్లేషణతో ప్రతి స్టూడెంటు ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఎక్కడైతే మిస్టేక్ చేస్తారో ఆ మిస్టేక్స్ని గమనించి వాటిని సరిదిద్ది వాళ్ళని సంపూర్ణంగా ఆ సబ్జెక్ట్ మీద అవగాహన కలిగించడం వల్లనే ఈ యొక్క అత్యుత్తమ ఫలితాలు సాధించడం జరిగింది. రాబోయే సంవత్సరం కూడా లాంగ్ టర్మ్ నుండి ఇంకా దీనికంటే కూడా అత్యుత్తమ ఫలితాలు సాధించడానికి మా ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది. ఈ ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, వాటి కృషి చేసినటువంటి మా ఉపాధ్యాయులందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నిజంగా తనకు చాలా టెన్షన్ ఉండేది. ఫస్ట్ ఎగ్జామ్స్ అంటే చాలా భయం ఉండేది. బాగా చదువుతుంది కానీ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మాత్రం చాలా భయం ఉంది. అదే భయం నాకు కూడా తను ఎలా ఎగ్జామ్ నీట్ ఎలా రాస్తుందని టెన్షన్ ఉండేది. కానీ సార్ చాలా మోటివేట్ చేసి హెల్ప్ చేశారండి. ఇప్పుడు తను ఇలా ర్యాంక్ రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. కాలేజ్ స్టాఫ్ అందరికీ చాలా ధన్యవాదాలు. మా పాప దగ్గర ఈ విజయం సాధించడానికి ప్రతి వీకెండ్ ఎగ్జామ్స్లో ఏమైతే మిస్టేక్స్ జరుగుతున్నాయో ఆ మిస్టేక్స్ ఐడెంటిఫై చేసి డైరెక్టర్ స్థాయిలోనే మళ్ళీ స్టూడెంట్ ఆ మిస్టేక్ జరగకుండా చూసుకున్నారు. అందులోనూ ముఖ్యంగా ఫిజిక్స్, కెమిస్ట్రీలో స్టూడెంట్స్ జనరల్గా ఎక్కువ తప్పులు చేస్తుంటారు. దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ తీసుకోవటం వల్లనే ఈరోజు ఈ విజయం సాధ్యమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ నేను నార్మల్గా ఒక యావరేజ్ స్టూడెంట్నే, కానీ భవిష్యత్తులో మార్క్స్ రైజ్ అయ్యాయి. ఎందుకంటే టీచర్స్ అన్నీ ఈజీగా చేసి ఎక్కువ హార్డ్ వర్క్ లేకపోయినా కూడా వాళ్ళే మేము హార్డ్ వర్క్ చేసే పని లేకుండా వాళ్ళే మాకు ఈజీగా టీచ్ చేసేసేవాళ్ళు. కాబట్టి దానివల్ల ఇవాళ చాలా మంచి రిజల్ట్ వచ్చింది. నిజంగా చెప్పాలంటే ఒక స్పెషల్ బ్యాచ్ తీసి మరి మాకు ట్రైనింగ్ ఇచ్చారు. టఫ్ పేపర్స్ అన్నీ ప్రిపేర్ చేసి ఒకవేళ పేపర్ కష్టంగా వచ్చినా ఒక స్టేబుల్గా రాయడం, ఎగ్జామ్ ఎలా రాయాలో అన్నీ నేర్పిస్తూ వచ్చారు. దాని అన్నిటికీ నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. అలాగే ఇంకా ముందు కూడా మాకు మంచి ర్యాంక్స్ వచ్చాయని వినే ఈ కాలేజ్కి వచ్చాం. ఇంక ముందు కూడా